హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, తిరుపతిలో తొక్కిసలాట జరగడం, 6 చనిపోవడం, కొంతమంది హెల్త్ ఇష్యూ అంటే గాయాలతో ఉన్నారు సార్. ఇప్పుడు ఇదంతా కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుందని చెప్పేసి వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అక్కడ? తొక్కిసలాట ఏ విధంగా జరిగింది? ఎవరి వైఫల్యం ఉంది? మీరేం చెప్తారు సార్? అంటే టెక్నికల్‌గా ఒక చిన్న ప్రాబ్లమ్ జరిగింది అనేది ఆయన చెప్తున్నాడు. తహసీల్దార్ జయరామయ్య స్టేట్మెంట్ ఏంటంటే కంప్లెయింట్ ఇచ్చింది ఆయనే మొదట. పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఆయన పేరుతోనే నమోదైంది. ఆయన చెప్తోంది ఏంటంటే ఈ బైరాగి పట్టెడ దగ్గర జరిగింది ఇన్సిడెంట్. ఓకే. ఇక్కడ యాక్చువల్‌గా ఈ సర్వదర్శనం అనేది గురువారం నుంచి మొదలవుతుంది. ఈ మొదలయ్యే వైకుంఠ ద్వార దర్శనం ఇది చాలా ప్రతి ఒక్కరికి అందులో పాల్గొనాలి, ఆ వైకుంఠ ద్వార దర్శనం చూడాలి అనేటువంటిది ఒక నమ్మకం. అది చూడటం ద్వారా ఏదో కొంత మేలు జరుగుతుంది, పుణ్యం వస్తుంది, ఇలాంటివేవో ఉంటాయి కదా! ఆ ప్రకారం టీటీడీ దాదాపుగా 90 కౌంటర్లు పెట్టారు అనేది చెప్తున్నారు గానీ, నిజానికి ప్రతి ప్రాంతంలోనూ ఉన్నటువంటి టీటీడీ కళ్యాణ మండపాలు ఉన్నాయి చాలా చోట్ల. ఆ టీటీడీ కళ్యాణ మండపాల్లో కూడా ఈ టోకెన్లు విక్రయ కార్యక్రమం నడిచింది. అంటే తిరుమల దాకా వెళ్లకుండానే టికెట్లు కొనుగోలు చేయవచ్చు. విజయవాడ ఉంది, విజయవాడలో ఒక టీటీడీ కళ్యాణ మండపం ఉంది, అక్కడ టీటీడీ ఆఫీస్ ఉంది, హైదరాబాద్లో ఉంది. ఇలా చాలా ఊళ్ళల్లో టీటీడీ కౌంటర్స్ ఉన్నాయి. ఈ కౌంటర్స్ నుంచి కూడా తీసుకుని ప్రశాంతంగా వెళ్ళొచ్చు. కానీ దీనికి విపరీతమైన రష్ ఏర్పడింది అక్కడ. ఏర్పడినప్పుడు ఈ ఆల్రెడీ క్యూ లైన్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి కాదు, ఒక ఏజ్డ్ మహిళ, ఒక వృద్ధ మహిళకి ఆవిడకి శ్వాస అందని పరిస్థితి ఉండటంతో ఆవిడ్ని బయటకు తీసుకురావడం కోసం ఒక డోర్ ఓపెన్ చేశారు. ఆ డోరు తమ కోసమే ఓపెన్ చేశారని బయట ఉన్నటువంటి భక్తులు అనుకుని లోపలికి ప్రవేశించారు. ఈవిడ్ని బయటకు తీసుకెళ్తున్నామనే స్పృహలో ఉండి ఈ గేటు దగ్గర భద్రత ఏర్పాట్లు జరగలేదు సరిగా. జరగకపోవడంతో ఆ భక్తుల వాళ్ళు ఒక్కసారి ఇలా సునామీ లాగా వచ్చేసరికి దాన్ని తట్టుకునే మెకానిజం లేకుండా పోయింది అక్కడ. ఎప్పుడైతే వాళ్ళు ఎంటర్ అయ్యారో ఆటోమేటిక్గా తొక్కిసలాట జరిగిపోయింది అక్కడ. దానిలో జరిగినటువంటి ప్రమాదమే ఈ 6 మరణం. ఇక్కడ ఎవరి తప్పు ఉంది అనేది కాదు. ఒకటి, జనాలు ఏ రేంజ్లో ఉన్నారు అనే దాన్ని బట్టి అనుక్షణం అక్కడ ఒక కాపలా వ్యవస్థ ఉండాలి. కాపలా వ్యవస్థ ఉండటంతో పాటు వాళ్ళని గైడ్ చేయాలి, ఇబ్బంది పెట్టకుండా గైడ్ చేయాలి. ఇబ్బంది పెట్టకుండా గైడ్ చేయటం అనేది మన దగ్గర చాలా తక్కువ. అసలు ఆ స్పృహ ఉండదు. ఇక్కడే కాదు, పుష్కరాల సమయంలో జరిగినటువంటి తొక్కిసలాటలు కూడా అలాగే సంభవిస్తాయి. చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో చాలా మంది కన్నుమూయటం మనకు తెలుసు. అలాగే నిన్న జరిగినటువంటి తొక్కిసలాటకు కూడా నిజానికి అక్కడ జరిగిన సన్నివేశం ప్రకారం మా బాధ్యత లేదని ప్రభుత్వం చెప్తోంది. కానీ అంటే మేము ఇటు నుంచి బయటకు తీసుకెళ్ళటం కోసం డోర్ ఓపెన్ చేసామని చెప్తున్నారు వీళ్ళు. ఆ విషయం వాళ్ళకి కన్వే కావాలి కదా, బయట ఉన్నటువంటి భక్తులకి కన్వే అవ్వాలి. భక్తులు ఇటువైపు రాకుండా ముందు ఒక ఏర్పాటు ఉండాలి. ప్రతి చోట కూడా ఎవరైనా క్యూ లైన్లో ఇబ్బందుల్లో ఉంటే ముతక చాలా మంది వెడతారు దైవ దర్శనం కోసం. వెళ్ళినప్పుడు ఏదైనా జరగచ్చు. అక్కడ క్యూ లైన్లో చాలా సుదీర్ఘమైన క్యూ లైన్స్ ఉంటాయి. ఈ క్యూ లైన్లో ఎప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఇమ్మీడియట్గా రెస్క్యూ టీం వాళ్ళని అటెండ్ అయ్యి వాళ్ళని బయటకు తీసుకురావడానికి ఒక వెసులుబాటు ఉండేలాగా అక్కడ వ్యవస్థ ఉండాలి. క్యూ లైన్లకి ఎప్పటికప్పుడు యాక్సెస్ ఉండాలి. ప్యారలల్గా ఇప్పుడు ఒక క్యూ లైన్ ఉంది, దానికి ప్యారలల్గా మీరు ఇంకొక ఏర్పాటు చేసుకోండి ఇమ్మీడియట్గా అటెండ్ అవటానికి. అటువంటిది లేదు అక్కడ, అటువంటి మెకానిజం లేదు. లేకపోవడం ఒక కారణం అయితే, రెండో కారణం ఏంటంటే ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు వీళ్ళని ఏ క్షణమైనా సరే ఏ ప్రమాదం అయినా వాటిల్లుతుంది. కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఒక భద్రతా వలయం ఉండాలి అనేది కూడా వాళ్ళు ముందుగా అనుకోవాలి. మేము అనుకోలేదు అంటే కుదరదు.
అంటే ఇది అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అనుకోకుండా ప్రమాదాలు జరగవు. ప్రమాదం జరుగుతుందని మీరు అనుకోవాలి. ఎందుకంటే అక్కడ పబ్లిక్ ఉన్నారు, విపరీతమైన రష్ ఉంది. ఆ రష్ ఉన్నప్పుడు మీరు ముందుగా వాళ్ళని కంట్రోల్లోకి తీసుకుని అప్పుడు మీరు డోర్ ఓపెన్ చేసి ఆవిడని తీసుకెళ్ళి ఈ డోర్ క్లోజ్ చేసి మళ్ళీ అక్కడ డోర్ క్లోజ్ చేస్తారా తీస్తారా అనే దాంతో సంబంధం లేదు. అక్కడ అంతమంది జనాలు ఉన్నప్పుడు ఏం జరగడానికైనా అవకాశం ఉంటుందని మీరు అనుకోవాలి. అనుకుని వాళ్ళని కట్టడి చేయడానికి ఒక వ్యవస్థను పెట్టాలి. ఇప్పుడు గతంలో సినిమా హాళ్ళ దగ్గర క్యూ లైన్లో కొట్టుకునేటప్పుడు పోలీసులు ఉండేవాళ్ళు. అక్కడ వెళ్ళి పోలీసులను పిలుచుకొచ్చి అక్కడ నుంచోబెట్టేవాళ్ళు. లేకపోతే థియేటర్ స్టాఫే నిలబడేది. నిలబడి కంట్రోల్ చేసేవాళ్ళు కొద్ది మేరకు. అది కూడా కొద్ది మేరకే. ఇంత కంట్రోల్ ఉన్నప్పుడు కూడా తొక్కిసలాటలు జరిగి చనిపోయేవాళ్ళు. ఎక్కువ మంది భక్తులు కానీ లేకపోతే ఎక్కువ మంది ప్రేక్షకులు కానీ ఎక్కడైనా గుమిగూడితే అనివార్యంగా తొక్కిసలాటలు జరుగుతాయి. మనం సినిమా హాళ్ళ గేట్ల దగ్గర అలా పట్టుకుని ఊగుతూ ఉండేవాళ్ళు. ఏ క్షణంలో ఆ గేట్లు పగిలిపోతాయో అనే పరిస్థితి. కొన్నిసార్లు పగిలిపోయేవి కూడా. అలాంటి ఒక వేవ్ ఉంటుంది, ఒక మాస్ హిస్టీరియా ఉంటుంది అక్కడ. అది ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయటం అంత ఈజీ కాదు. వాళ్ళందరూ ఒక్కటి అనుకుని ఒక్కసారిగా అలా ముందుకు కదులుతారు. కదిలినప్పుడు వాళ్ళని కంట్రోల్ చేసే మెకానిజం లేకపోతే మాత్రం ప్రమాదం. ఇది ఊహించాలి ముందే. ఊహించకపోవడం అనేది ప్రభుత్వ వైఫల్యం. అందువలన జరిగింది. ప్రభుత్వం అంటే టీటీడీ వైఫల్యం. దాన్ని టీటీడీ వైఫల్యంగా చూపించాల్సిన అవసరం లేదు అని చింతామోహన్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఉంది అక్కడ బాధ్యత ఖచ్చితంగా టీటీడీ వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. భక్తుల భద్రత అనేది మీ బాధ్యత. భక్తులు భద్రంగా దైవ దర్శనం చేసుకుని తిరిగి వాళ్ళు సురక్షితంగా వారి వారి ప్రాంతాలకు వెళ్ళేంత వరకు టీటీడీదే బాధ్యత. అంటే అక్కడి నుంచి కిందకి వెళ్ళి వాళ్ళు బస్సులు ఎక్కేసి వెళ్ళిపోయే వరకు, ఆ కొండ దిగి వెళ్ళే వరకు మీదే బాధ్యత. అందుకని ఇది చేయవలసింది ఏంటంటే వీళ్ళు ఊహించాలి ముందే. క్రౌడ్ అర్థమవుతుంది కదా, కళ్ళతో చూస్తున్నారుగా అందరూ. ఇంత క్రౌడ్ ఉంది, దీనికి మనం ఒక భద్రత కల్పించాలి వీళ్ళకి అని వాళ్ళని కంపార్ట్మెంట్లుగా చేర్చాలి. చాలా చోట్ల కౌంటర్లోనే ఈ కౌంటర్ దగ్గర ఎక్కువ మంది జనం ఉన్నారు, క్రౌడ్. ఈ క్రౌడ్ని మేము కంట్రోల్ చేయలేకపోయాం అనేది తప్పుడు మాట. అది కరెక్ట్ కాదు ఎవరు చెప్పినప్పటికీ. మేము ఇందుకు తలుపు తెరిచామని జయరామయ్య లాంటి వాడు చెప్పినా కరెక్ట్ కాదు. మీ ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ మాస్ మూమెంట్ ఎలా ఉంటుందనేది ప్రిడిక్టబుల్ కాదు. వాళ్ళందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు అనుకోవడం భ్రమ. వాళ్ళ బ్రెయిన్లో ఒక ఆతృత ఉంటుంది. ఎప్పుడు తలుపులు తెరిస్తే అప్పుడు లోపలికి వెళ్ళిపోయి ముందుగా టికెట్ తీసుకున్న వాడికే, ముందుగా టోకెన్ తీసుకున్న వాడికే అదృష్టం దొరుకుతుంది. ఈ వైకుంఠ ద్వార దర్శనం జరిగితే మన జీవితాల్లో ఏవేవో మిరకల్స్ జరుగుతాయి, ఇలాంటి ఏవో రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ఈ అభిప్రాయాలు డ్రైవ్ చేస్తూ ఉంటాయి వీళ్ళని నిరంతరం దైవం వైపు. వాళ్ళ మూడ్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు సినిమా థియేటర్కి వచ్చినప్పుడు వాళ్ళు ఇంకేమీ ఆలోచించరు, సినిమా మీదే ఫోకస్ ఉంటుంది. సినిమా ఈ షో చూస్తున్నామా లేదా అన్నదే క్రైటీరియా. అలాగే ఇక్కడ కూడా ఆ వైకుంఠ ద్వార దర్శనం వ్యవహారంలో మనం పాల్గొంటున్నామా లేదా, పాల్గొనటం కోసం ఏం చేయడానికైనా సిద్ధమైపోతారు ఆ టైంలో. ఇది మాస్ మూమెంట్కి ఉండేటువంటి ఒక మాస్ సైకాలజీ. దాన్ని నువ్వు అర్థం చేసుకొని వ్యవహరించాలి. వ్యవహరించకపోవడం ఖచ్చితంగా తన బాధ్యతగా టీటీడీ బహిరంగంగా అంగీకరించాలి. అంగీకరించి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఆ 6 ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాల బాధ్యత టీటీడీ స్వీకరించాల్సి ఉంటుంది. అలాగే ఇతర అంశాలకు సంబంధించి, భద్రతాపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఇప్పటికైనా సరే, ఈ అనుభవం నుంచి అయినా సరే, మీరు చెప్తోంది ఏంటి, క్యూ లైన్లో ఒకళ్ళకి ఇబ్బంది కలిగితే వాళ్ళని బయటకు తీసుకురావడానికి మేము తిప్పలు పడ్డామని. ఎందుకు తిప్పలు పడాలి? తిప్పలు పడకుండా మీరు ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసుకోండి. ప్రతి చోట మీరు అటెండ్ అయ్యేలాగా ప్రతి క్యూ లైన్కి ప్యారలల్గా ఒకటి వదిలేయండి. దాని తర్వాతది పెట్టండి, దాని తర్వాత వదిలిపెట్టండి, దాని తర్వాతది పెట్టుకోండి. ఆల్టర్నేటివ్గా
పెట్టుకొని ఒకటి ఫ్రీగా యాక్సెస్ ఉండేటట్టు మీరు క్రియేట్ చేసుకోండి. దానిలోకి కేవలం సిబ్బంది మాత్రమే వెళ్ళేటట్టు. ఇప్పుడు బలానా చోట ఇబ్బంది ఉందనగానే వాళ్ళు ఏదో ఒక ఇది నొక్కుతారు, ఒక మీటర్ నొక్కుతారు, అది మోగుతుంది. మోగిన తక్షణం ప్రతి క్యూ లైన్కి ప్రతి 10 గజాలకి ఒక అటెండర్ని ఎవరినన్నా పెడితే వాళ్ళు వెంటనే ఇది ఖాళీగా ఉన్నటువంటి దానిలో నుంచి వెళ్ళి అక్కడ అటెండ్ అవుతారు ముందు. ఓకే. వాళ్ళకి ఏం కావాలో చూస్తారు. సాధ్యం కాకపోతే వాళ్ళని ఇందులో నుంచి బయటకు తీసుకెళ్ళిపోతారు. ఇలాంటి ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉండాలి కదా. అంత పెద్ద వ్యవస్థ, అన్ని డబ్బులు వస్తున్నాయి, అక్కడ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్తున్నారు. క్యూ లైన్లోకి యాక్సెస్ ఎలా కల్పించుకోవాలి మనం అనేది ఆలోచించాలిగా. ఇంతకాలం ఇన్ని సంవత్సరాల నుంచి నడుస్తోంది అక్కడ. ఎప్పటికప్పుడు ఆ క్యూ లైన్లో ఉన్న వాళ్ళు నానా కష్టాలు పడి వెళ్ళిపోవటం తప్ప, అటు వెళ్తే ముందుకెళ్తే దేవుడి దయ వల్ల బతికి బయటపడ్డామని అనుకోవడం తప్ప, మీరు భక్తులు హాయిగా దర్శనం చేసుకుని వెళ్ళటానికి తగినటువంటి వెసులుబాటు డిజైన్ చేయటం అనేది మీ అవసరం. ఇది భక్తుల ఉన్మాదం వలన జరిగింది అనే మాట ఒకటి వినిపిస్తోంది. అది కూడా కరెక్ట్ కాదు. భక్తులు అలాగే ఉంటారు. భక్తులు అలా ఉంటారని మీకు తెలియాలి ముందు. భక్త్యావేశము అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. ఆ స్థితిలో ఉంటారు వాళ్ళు. ఆ స్థితిలో ఉన్నవాళ్లే భక్తులు అవుతారు. సంయమనంతో ఆలోచించేవాడు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని అనుకోడు కదా. అనుకోవడం వల్ల అలా అనుకునేలాగా డిజైన్ చేసింది మీరే కదా. ప్రపంచానికి ఇది ఆ రోజు చాలా ఆస్పీషియస్ డే అని, ఈ రోజున గనక దర్శనం చేసుకుంటే అది జీవితంలో ఏదో జరిగిపోతుందని, ఇది చాలా పవిత్రమైనటువంటి వ్యవహారం అని మీరే కదా ఇంజెక్ట్ చేసింది రకరకాల మాధ్యమాల ద్వారా. దాంతో అది నిజమని నమ్మి వచ్చారు వాళ్ళు. వచ్చిన వాళ్ళని అలా చేస్తే అలాగే మీరు భద్రంగా చూసుకోవాలి కదా. అందుకని ఖచ్చితంగా టీటీడీ ఒక బహిరంగ క్షమాపణ చెప్పాలి, బహిరంగంగా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి, నిర్మోహమాటంగా కన్ఫెస్ అవ్వాల్సిన అవసరం ఉంది. జరిగిన లోపంలో అంటే ఈ లోపం జరగటం వెనకాల తమ పాత్ర ఖచ్చితంగా ఉందని అంగీకరించాలి. ఎవరి మీదో నెట్టడం కాదు. గత ప్రభుత్వాలు ఉన్నాయా, చేశాయా? మీ ప్రభుత్వం కూడా చేసింది గతంలో, అంతకు ముందు చేసింది. తెలుగుదేశం లీడ్ చేస్తోంది ఇప్పుడు కూటమి. ఇదే కూటమి ప్రభుత్వం 2014లో కూడా ఉంది. ఎప్పుడైనా ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ఆలోచించారా? చాలా ఊళ్ళల్లో మనకి ఆల్టర్నేటివ్ మెకానిజం ఆలోచన ఉండదు. ఒక ప్రధాన రహదారి ఉంటుంది. ప్రతి ప్రధాన రహదారికి 2-3 ప్యారలల్ రూట్స్ ఉండాలి. ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ ప్రెజర్ ఎక్కువ అయినప్పుడు అటు డైవర్షన్ అయిపోవడానికి ఈజీగా ఉంటుంది. అటువంటి ప్లానింగ్ లేదు మన సిటీస్లోనే లేదు ఆ ప్లానింగ్. కాబట్టి జనాన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి పబ్లిక్ని అనే విషయంలో మనం ఇప్పటికీ పొరపాట్లు చేస్తూనే ఉన్నాం. ఆ పొరపాట్ల ఫలితమే ఈ తొక్కిసలాట్లు. అది తిరుమల గుడి కావచ్చు, సంజయ్ థియేటర్ ఇన్సిడెంట్ కావచ్చు. అక్కడున్న స్పేస్ ఏమిటి, అక్కడ పట్టేటువంటి జనాలు ఏంటి, ఒకవేళ అంతకంటే ఎక్కువ మంది వస్తే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా డైవర్ట్ చేయాలి అనే దానికి సంబంధించిన ప్రాపర్ ప్లాను, అవగాహన లేకపోవడం వల్లనే సంజయ్ థియేటర్ ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇక్కడ కూడా వచ్చిన జనాలని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ముందస్తు ప్లాన్ లేకపోవడం వలన వాళ్ళు వచ్చిన తర్వాతనే ఇమ్మీడియట్గా మీరు ఏర్పాటు చేసుకోవాలి, కోఆర్డినేట్ చేసుకోవాలి. పోలీసులతో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని మీరు రంగంలోకి దిగి మీరు అసలు అక్కడ ఉద్యోగాలు చేస్తోందే భక్తుల కోసం, భగవంతుడి కోసం మాత్రమే కాదు, భక్తుల భద్రత కూడా మీ బాధ్యత. తిరుమలలో అడుగుపెట్టిన ప్రతి భక్తుడి బాధ్యత టీటీడీదే. ఆ బాధ్యత విషయంలో తప్పు జరిగింది, దీన్ని కన్ఫెస్ అయి తీరాలి వాళ్ళు. ఏ మాటలు మాట్లాడినా కుదరదు. ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించి టీటీడీ దీనికి సమాధానం చెప్పి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేస్తున్నాం అనే దానికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి ప్రకటించాలి. అది ప్రకటించకపోవడం చాలా తప్పు. ఇప్పటికైనా జరగాలి, ఇప్పటికైనా ఒక ప్రత్యామ్నాయ కార్యక్రమం జరగాలి. ఇలాంటివి జరిగినప్పుడు
వాళ్ళు ఆల్రెడీ ఎక్కడికక్కడ కౌంటర్లు పెట్టి అమ్మేస్తున్నాం టికెట్లు అని చెప్తున్నారు, బానే ఉంది. ఒకవేళ జనాలు అక్కడికి పోటెత్తితే ఏం చేయాలి అనే దానికి సంబంధించి కూడా ఒక పార్లల్ వ్యవస్థ ఉండాలి. మీకు ఎక్కువ మంది జనాలు ఉన్నారు, ఇమ్మీడియట్ గా 10 కౌంటర్లు ఆ ఏరియాలోనే ఓపెన్ చేయి, డైవర్ట్ చేయి ముందు జనాల్ని. బాబు అక్కడ కౌంటర్ ఉందా, అటు వెళ్ళిపోండి, మీరు ఇటు వెళ్ళిపోండి, ఇటు వెళ్ళిపోండి అని డైవర్ట్ చేసేయండి. అప్పుడు పలచబడిపోతారు కదా జనాలు. అదైనా జరగాలి. లేదు వాళ్ళందరినీ కంట్రోల్ చేసే ఒక భద్రతాపరమైనటువంటి మెకానిజం అయినా ఉండాలి. ఇవేవీ లేకుండా మీరు అక్కడ కూర్చుని మేము ఒక అందుకు తలుపు తెరిస్తే వాళ్ళు ఒక అందుకు ప్రవేశించారు, అది వాళ్ళ తప్పు అంటే ఎలా కుదురుతుంది? అది ఖచ్చితంగా టీటీడీ తీసుకోవాల్సినటువంటి వ్యవహారం. అంతకు మించి వేరే ప్రశ్నే లేదు దానికి. ఓకే. నో ఎక్స్క్యూజ్. ఓకే. వాళ్ళని క్షమించడం అనేది కుదిరే పని కాదు. ఖచ్చితంగా టీటీడీ బాధ్యత తీసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ వాళ్ళది, ఇంకెవరికి సంబంధం లేదు. ఓకే సార్. వాళ్ళు అలా వ్యవహరిస్తున్నందుకు గాను ప్రభుత్వం అలాగే దేవాదాయ శాఖ వీళ్ళందరూ కూడా ఇప్పుడు దృష్టి పెట్టి అక్కడ ప్రక్షాళన కార్యక్రమాలు చేపట్టాలి. ఎవరెవరు ఉన్నారు అక్కడ, ఏ పొజిషన్లో ఉన్నారు, మానిటరింగ్ వ్యవస్థ ఎవరు చేస్తున్నారు, ఆ మానిటరింగ్ వ్యవస్థ ఎక్కడ విఫలమైంది, దీని మీద ఒక సమగ్రమైన దర్యాప్తు జరగవలసిన అవసరం ఉంది. ఈ దర్యాప్తు పూర్తయ్యే వరకు అక్కడ విధుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సస్పెన్షన్లో పెట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళని సస్పెన్షన్లో పెట్టి దర్యాప్తు జరిపి ఒకవేళ నేరం జరిగిందని నిర్ధారణ అయితే ఖచ్చితంగా కేసులు పెట్టాల్సి ఉంటుంది. వాళ్ళ మీద హత్యా నేరం పెట్టినా తప్పు లేదు. హత్యా నేరం 302 కింద కేసులు ఫైల్ చేసి లోపలేస్తే తప్ప వీళ్ళకి ఆలోచనలు రావు. ప్రభుత్వం కూడా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. బాధ్యత వహించి ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్స్ చేయాలి. భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో దైవాన్ని దర్శించుకుని బయటకు వెళ్ళడానికి ఏం చేయాలో భక్తుల నుంచి కూడా కొంతమందిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఏం అకామిడేట్ చేయాలి అనేది చర్చించి జరగాలి. ఓకే. అది జరిగినప్పుడు మాత్రమే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. అప్పటి వరకు ఇవి జరుగుతూనే ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనం ఈ తిరుమలలో జరిగినటువంటి తొక్కిసలాట, 6 మరణము, టీటీడీ వైఫల్యము గురించి మాట్లాడుకున్నాం. ఇదే పరిస్థితి గనక నిజానికి ఇప్పుడు బయట వస్తున్నటువంటి రియాక్షన్స్ ఇవన్నీ చూస్తున్నాం మనం, చాలా తక్కువగా ఉంది. ఎవరైనా కొంచెం సీరియస్గా రియాక్ట్ అయితే వాళ్ళ మీద ఎదురుదాడి జరిగేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇదే ప్రమాదం ఇలాగే గనక గత ప్రభుత్వంలో జరిగి ఉంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఇలాంటి సంఘటన జరిగి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. హిందూ శక్తులు ఒక్కసారి అతని మీద బీభత్సమైనటువంటి స్థాయిలో దాడి చేశాయి. దాడి చేసి ప్రభుత్వాన్ని తలకిందులు చేయటం కాదు, అసలు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలనేటువంటి డిమాండ్తో ఊగిపోయేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఆ కండిషన్ ఇప్పుడు కనిపించట్లా. ఎందుకు కనిపించటం లేదు అనేది ఎవరికి వారికి అర్థమయ్యే విషయమే. అంటే ఇక్కడ ప్రభుత్వంలో బీజేపీ కలిసి ఉండటం అదొక కారణం మాత్రమే కాదు, ఒక ప్రోగ్రామ్గా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద మతపరమైనటువంటి వివక్ష చూపించటం వలన కూడా అతన్ని నిరంతరం అతన్ని జనంలో ఒక టాపిక్గా మార్చారు. అది కూడా పర్టికులర్గా హిందూ దేవీ దేవతలకు సంబంధించి ఆయన నాన్ సీరియస్గా ఉంటాడు అనేటువంటిది ఒక అండర్ కరెంట్లో ఒక అభిప్రాయం నిరంతరం ప్రసారం చేయటం వలన ఈ ప్రమాదం అప్పుడు జరుగుంటే రియాక్షన్ చాలా వైలెంట్గా ఉండుండేది. అందుకని ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి చాలా అదృష్టవంతుడు. ఇప్పుడు కూడా చాలా సంయమనంతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎక్కడ ఓవర్ స్టేట్మెంట్కి వెళ్ళట్లేదు. జరిగినది దారుణం, దీని మీద ప్రభుత్వం సరిగా స్పందించాలి, బాధిత కుటుంబాలకి న్యాయం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి అన్న పద్ధతిలో చాలా సంయమనంతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఓవర్ డైలాగ్కి వెళ్ళటం లేదు, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాడు అతను. ఇదే పద్ధతిలో కనుక జగన్ ఉంటే, అంటే ఎక్కడో అతనిలో